ఇరాన్ పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి అస్సలు మంచివాడిగా ఉండనంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ అసాల్ట్ రైఫిల్ ను పట్టుకున్న ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమానికి దౌత్య మార్గంలో త్వరగా పరిష్కారం లభించుకుంటే కఠిన వైఖరి తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఒక పోస్ట్ చేశారు. ట్రంప్ అసాల్ట్ రైఫిల్ ను పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. ఇక నుంచి అస్సలు మంచివాడిగా ఉండను అంటూ పోస్ట్ చేశారు. ఇరాన్ అమెరికా చర్చల ప్రక్రియలో వేగం లోపించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కలిసికట్టుగా నిర్ణయాలను తీసుకోలేకపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాతో ఒప్పందాన్ని నిర్ణయించే సమర్థత ఇరాన్ పాలకుల్లో లేదని విమర్శించారు. ఇరాన్ నిరాయుధీకరణ ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో కూడా ఇరాన్ పాలకులకు తెలియదని ట్రంప్ సెటైర్లు వేశారు. ఇరాన్ను పాలిస్తున్న వాళ్లు త్వరగా బుద్ధి తెచ్చుకుంటే మంచిదన్నారు. ఇరాన్ పై అమెరికా మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. ఇరాన్ కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ఆంక్షలు విధించింది. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ విపణిలో చలామణి అవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ తెలిపారు. ఈ నెట్వర్క్ కు సహకరించే ఏ సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా ఈ పరిస్థితిని యుద్ధంగానే చూస్తున్నామని ఐఆర్జీసీ ప్రతినిధి తెలిపారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందన్నారు. పశ్చిమ భాగాన్ని ఐఆర్జీసీ నిర్వహిస్తూ ఉండగా తూర్పు భాగాన్ని సాధారణ సైన్యం పర్యవేక్షిస్తోందని తెలిపారు. తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపేస్తే హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్దమేనని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఇందుకోసం 3 దశల ప్రణాళికలను అమెరికాకు ఇరాన్ సమర్పించినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనల్ని అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చేరవేశారని సమాచారం. తొలి దశలో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని, తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపాలని ఇరాన్ కోరింది. లెబనాన్ పై సైనిక చర్య తిరిగి ప్రారంభం కాదనే హామీని తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రెండో దశలో హార్ముజ్ జలసంధిని తెరవడానికి సహకరిస్తామని ఇరాన్ తెలిపింది. హార్ముజ్ మీదుగా రాకపోకలు సాగించే నౌకల నుంచి తాము వసూలు చేయాల్సిన టోల్ పైన చర్చలు జరుపుతామని వివరించింది.